అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తొక్కిసలాటలో మొత్తం 38 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే తొక్కిసలాట జరిగిన ప్రాంతం తెల్లారేసరికి ఎలా మారిందో మనం ఆ దృశ్యాల్లో చూస్తున్నాము. కరూరులో ఇవాల్టి దృశ్యాలు. నిన్నటి తొక్కిసలాట సమయానికి ఎలా కిక్కిరిసిపోయారో జనం, అసలు రోడ్డే కనపడకుండా ఎంతగా జనంతో నిండిపోయిందో మీరు చూస్తున్నారు. అప్పటికే తోపులాట జరుగుతున్న దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి. ఇసకేస్తే రాలనంత జనం ఒక్కసారిగా వచ్చారు. ఆ మీటింగ్కి కేవలం 10,000 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారట. కానీ 50,000 మంది అభిమానుల్ని సమీకరించారు. 50,000 మంది ఒక్కసారిగా రావడంతో, అలానే విజయ్ కూడా 7 గంటల సేపు ఆలస్యంగా వచ్చారు. 7 గంటల ఆలస్యం కారణంగా ఆయన రావడంతో ఒక్కసారిగా దూసుకొచ్చారు అభిమానులు. ఆ సమయంలోనే తోపులాట జరిగింది, తొక్కిసలాట గురైంది. అప్పుడు అంతగా జనం ఉండడం వల్ల ఊపిరాడక ఇంతమంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నారులు ఉన్నారు, మహిళలు ఉన్నారని తెలుస్తోంది. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్ తరలించారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే కరూరులో ఇవాల్టి దృశ్యాలు మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడ మోహరించిన దృశ్యాలు చూస్తున్నాము. సంఘటనా స్థలంలో ప్రమాదం ఎలా జరిగిందనే తీరుపై ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రాంతం. ఎక్కడ చూసినా కూడా చల్లా చెదురుగా ఉన్నటువంటి పార్టీ జెండాలు, చెప్పులు, ఆ మీటింగ్కి వెళ్ళినటువంటి జనాల చెప్పులు కుప్పలుగా కనిపిస్తున్నాయి.